ఏమండి, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంత తెలివైనరో మీ అందరికీ తెలుసు. ఆయన హయాంలో ఈ భారతదేశం, ఈ యొక్క భారతదేశ ఖ్యాతిని ఆయన ఏ స్థాయికి తీసుకెళ్ళాడు, అవినీతిని ఎలాగ రూపుమాపాడు, ఇవన్నీ మీకు తెలియదేం కాదు. నేనేం కొత్తగా చెప్పనవసరం లేదు. అంటే అపర చాణక్యుడు, అపర మేధావి, పరిపాలన దక్షిణ కలిగిన వ్యక్తి, మరి కింది స్థాయి నుంచి పైకొచ్చి పేదవాడి కష్టాలు, ఆకలి బాధలు కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ రోజున మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. అయితే ఇతను ఈ మధ్యకాలంలో ఒక ఆలోచనలో పడ్డాడు, ఒక మదన. ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పనితీరు, నారా లోకేష్ గారి పనితీరు, పవన్ కళ్యాణ్ గారి పనితీరు చూసి, అరే ఇంతకాలం వీళ్ళని నేను దూరం చేసుకున్నానా, ఎందుకు వీళ్ళని నేను ఉపయోగించుకోలేకపోయాను అని చెప్పేసి అతనే మదన పడే పరిస్థితి వచ్చిందట. ఒక జర్నలిస్ట్ చెప్తే నాకు అర్థమైంది. నార్త్ ఇండియన్ జర్నలిస్ట్ ఒక అతను చెప్పాడు నాకు. లక్నోలో ఉంటాడు అతను. ఎందుకు మదన పడుతున్నాడు అంటే 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే 24 ముందు టైఅప్ పెట్టుకున్న కానించి, కూటమి ఏర్పడిన కానించి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏంటి అనేది నరేంద్ర మోడీ గారు చాలా దగ్గరుండి చూస్తూ ఉన్నాడు. అఫ్కోర్స్ 2014 నుంచి 18 దాకా కలిసే ఉన్నారండి. అప్పుడు కూడా నీతి ఆయోగ్ చైర్మన్గా ఉండి నరేంద్ర మోడీ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆంధ్ర రాష్ట్రమే కాదు మిగతా రాష్ట్రాలు కూడా దిగ్విజయం చేయటంలో చంద్రబాబు నాయుడు గారు గట్టి పాత్ర వహించాడు. ఆ విధంగా అప్పటి ప్రభుత్వాన్ని భారతదేశంలోని నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టగలిగాడు చంద్రబాబు నాయుడు గారు తన తెలివితేటలతో. మోడీకి పెద్ద బ్యాక్ బోన్ అయ్యాడు ఈయన అప్పట్లో. చూడండి, నోట్ల రద్దు వచ్చినాయి, పెద్ద దుమారం వేసిపోయింది. మరి ఇతను నీతి ఆయోగ్ చైర్మన్గా ఉండి అసలు ఎందుకు రద్దు చేయవలసిందని చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి, ఆ నింద ఆ నరేంద్ర మోడీ గారి మీద పడకుండా ఇతను చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకుంటూ తెలివితేటలుగా ప్రజల్లో అసహనం రాకుండా చూసుకున్నాడు ఇతను అప్పట్లో. తర్వాత మరి రాజకీయంగా మరి ఏం జరిగిందో ఏంటో తెలదు. 19 ఎలక్షన్లు విడిపోయారు, తర్వాత కలిశారు. ఇప్పుడు అతనికి తోడు పవనం. సో దీంతో ఈ త్రిమూర్తులు మనకి చాలా అవసరం. ఈ త్రిమూర్తులతో మన భారతదేశాన్ని ఎక్కడికన్నా తీసుకెళ్ళొచ్చు. త్రిమూర్తులు అంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ ముగ్గురుతో ఈ భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచమంతా మనం చాటి చెప్పొచ్చు. ఇందులో చంద్రబాబు నాయుడు గారి తెలివితేటల అమోఘం, పవన్ కళ్యాణ్ గారు కష్టపడే తీరు కావచ్చు, నారా లోకేష్ గారు కష్టపడే తీరు కావచ్చు, ఇవన్నీ మనకి చాలా అవసరం అని అతను ఒక ఆలోచనకు వచ్చేటట్టు. అందులో భాగంగానే మీరు చూడండి, యోగా. ఈ యోగా అనేది నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన కానించి అంతకుముందు ప్రధాని అయ్యాక తెలుసు, అంతకుముందు తెలుదా అంటే అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వాలు సహకరించడం అనేది మోడీ గారు ప్రధాని అయిన తర్వాత వచ్చింది. ఈ యోగా డే గొప్పగా చేయటం, యోగా సెక్షన్ ఇదంతా కూడా. సో అంటే అతనికి యోగా స్వతహాగా యోగి కాబట్టి యోగాని ఇంకా ఎక్కడికో తీసుకెళ్లాలనే ఆలోచన, లక్ష్యం అతనికి అలా ఉండిపోయింది మనసులో. మరి ఆ లక్ష్యం నెరవేరింది అంటే ఎవరి వల్ల అయిందండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే అయింది. మరి ఈ రోజున వైజాగ్లో రికార్డు స్థాయిలో యోగా డే చేయించి గిన్నిస్ రికార్డులు ఎక్కించి మరి ఈ ఖ్యాతి మోడీ గారు కూడా దక్కేలా చేసాడంటే మరి చంద్రబాబు నాయుడు గారు తిరుగుతాట్లే. దీంతో మరి మురిసిపోతున్నాడు నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా మరి మొన్న జరిగినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్, అందులో కూడా మరి మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారి యొక్క స్పీచ్, అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్ ఈ సంఘటనలో ఇరాన్లో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులను తీసుకురావటంలో కావచ్చు, మరి ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించడం,
భారతదేశానికి ఎటువంటి రిస్క్ లేకుండా ఉండే విధంగా అప్పుడప్పుడు మోడీ గారికే చంద్రబాబు నాయుడు గారు సలహాలు ఇవ్వటం, భారత ప్రభుత్వాన్ని ఒక సేఫ్ సైడ్ సేఫ్ జోన్లో పెట్టడం, ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు చక్కగా వెళ్ళటం. సో అందుకే మీరు మన కంప్యూటర్ లేదో నారా లోకేష్ గారు మోడీ గారిని కలిసినప్పుడు కూడా, నారా లోకేష్ గారు ఫ్యామిలీతో కలిసినప్పుడు అతను మోడీ గారు చాలా ఎమోషన్తో మాట్లాడాడు ఫ్యామిలీతో అతను. అలాగే పవన్ కళ్యాణ్ గారితో కూడా అతను అదే ఎమోషన్. ఎందుకంటే వీళ్ళు నా కుటుంబ సభ్యులు అన్న ఒక ఆత్మీయతో అతను మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆయనకి చాలా క్లియర్గా అర్థమైంది ఇప్పుడు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ త్రిమూర్తులు నాకు కూడా ఉండాలి. వీళ్ళు ఉండటం వల్ల సరే భారతీయ జనతా పార్టీ నా పదవి ఇవన్నీ పక్కన పెట్టేట్టే వీళ్ళు ఉండటం వల్ల మన భారతదేశం సుభిక్షంగా సుఖశాంతులతో ఉంటుందని ఆయన క్లారిటీకి వచ్చేటట్టు. థ్యాంక్ యూ.